విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ లో ఉన్న విద్యా సంస్థల మీద ఈ రోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యంగా కేంద్రీయ విద్యాలయ సంస్థ ప్రాజెక్ట్ స్కూల్స్ నుంచి సివిల్ స్కూల్ గా మారింది. కేంద్రీయ విద్యాలయ సంస్థ యాజమాన్యం కూడా అంగీకరించింది. కానీ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అత్యంత నిర్లక్ష్యంతో ల్యాండ్ లీజు ఒప్పందం చేయకుండా స్కూల్స్ ని కేంద్రీయ విద్యాలయ సంస్థని మూసివేయాలనేటువంటి దుర్బుద్ధితోటి వ్యవహరిస్తూ ఉన్నది. దాని ఫలితంగా అడ్మిషన్లు నిలిచిపోయినాయి. 1 నుంచి 3వ తరగతి వరకు 11th స్టాండర్డ్ అడ్మిషన్లు కూడా జరుగుతాయో లేదో అనేటువంటి ఆందోళన గురవుతూ ఉన్నది. అదనమైనటువంటి సెక్షన్లు మంజూరు కాకుండా ఆగిపోయినాయి. కేంద్రీయ విద్యాలయం సంస్థకి సివిల్ గా మారినటువంటి సందర్భంలో ఆ సంస్థ మంజూరు చేయాల్సినటువంటి నిధులు కూడా ఆగిపోయి ప్రమాదం ఏర్పడింది. అంటే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం చాలా నిరంకుశత్వంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నది. అందువలన స్టీల్ ప్లాంట్ సిఎండి తో పాటు ఈ ల్యాండ్ లీజ్ ఒప్పందం నిర్లక్ష్యం చేస్తున్నటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారిని మేము కోరటం జరిగింది. తక్షణమే యాజమాన్యాన్ని పిలిపిస్తామని కలెక్టర్ గారు తెలియజేశారు. వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంటానని చెప్పడం జరిగింది. తక్షణమే ల్యాండ్ లీజ్ ఒప్పందం కోసం నేను ప్రయత్నం చేస్తానని వారి హామీ ఇవ్వడం జరిగింది. రెండవది, విశాఖ విమల విద్యాలయ స్కూలు గత సంవత్సరం దాన్ని రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిరంకుశత్వం వలన నిర్లక్ష్యం వలన అది మూసివేయబడింది. 2000 మంది విద్యార్థులు రోడ్డు మీద పడ్డారు. అందులో ఉపాధ్యాయులు రోడ్డు మీద పడ్డారు. దాని మీద ఫిర్యాదు చేయడం జరిగింది. గత జిల్లా కలెక్టర్ గారు దఫదఫాలుగా చర్చలు జరిపారు మా అందరి యొక్క ఒత్తిడితోటి. జరిపిన తర్వాత ఆ స్కూల్ ని తెరిపించడానికి కొన్ని ప్రతిపాదనలు కూడా ముందుకొచ్చినాయి. కానీ జిల్లా కలెక్టర్ గారు మారటంతో ఆ ప్రతిపాదనలు నిలిచిపోయినాయి. నేను కోరాను జిల్లా కలెక్టర్ గారు మీరు వెంటనే జోక్యం తీసుకోవాలి, యాజమాన్యాన్ని పిలవండి, టీచర్స్ ని పిలవండి, మమ్మల్ని పిలవండి, తక్షణమే చర్చలు జరిపి ఈ యొక్క విద్యా సంవత్సరంలోనే విశాఖ విమల విద్యాలయం స్కూల్ ని ప్రారంభించాలని కోరటం జరిగింది. తప్పనిసరిగా చర్యలు తీసుకుందామన్నారు. డిఈఓ గారిని పిలిచారు. డిఈఓ గారి సమక్షంలో యాజమాన్యాన్ని కూడా పిలిచి చర్యలు చేపట్టి దీనికి ఒక పరిష్కారం చేస్తామనేటువంటిది కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. మూడవది, స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ లో ఉన్నటువంటి అనేక స్కూల్స్ ఉన్నాయి. ఈ స్కూల్ ఇష్ట ప్రకారం తన ఇష్టం వచ్చినట్లు ఫీజులు పెంచారు. ఈ సంవత్సరం భారీగా పెంచేశారు. అదేమంటే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి మాకు జీవోలు ఇవ్వలేదు, మేము అందువలన రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఏమి ఫీజులు పెంచొద్దని చెప్పలేదు, అందువల్ల మా ఇష్టం వచ్చినట్లు పెంచుకుంటున్నామని వ్యవహారం చేశారు. ఒకవైపునేమో 5000 మంది పైన కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసేశారు. పర్మనెంట్ ఉద్యోగులను చాలా మందిని బీఆర్ఎస్ కింద తొలగించారు. ఉన్న కార్మికులకి వేతనాలు తగ్గించేశారు, సౌకర్యాలు కత్తిరించేశారు. ఈ క్రమంలో ఎలా స్కూల్ ఫీజులు పెంచుతారని నేను అడుగుతూ ఉన్నాను. భూమి స్టీల్ ప్లాంట్ యాజమాన్యాది, విద్యుత్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యది, మంచినీళ్లు స్టీల్ ప్లాంట్ యాజమాన్యంది, అనేక స్కూల్స్ కి భవనాలు కూడా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కట్టించింది. కానీ స్టీల్ ప్లాంట్ యాజమాన్యము స్కూల్ తోటి కుమ్మక్కవటం వలన ఈ స్కూల్ అనేటువంటివి ఇష్టానుసారంగా ఫీజులు పెంచారు. దాని మీద కూడా చర్యలు తీసుకోమని జిల్లా కలెక్టర్ గారిని కోరటం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు అలాగే డిఓ గారి సమక్షంలో ఆ స్కూల్ యాజమాన్యాలందరినీ పిలిచి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటం జరిగింది. ఈ స్కూల్ ఫీజులు తగ్గించకపోతే తీవ్రమైనటువంటి ఆందోళన చవిచూస్తారని మేము హెచ్చరిక చేస్తున్నాం. అలాగే స్థానిక ఎంపీ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు తక్షణం చర్యలు తీసుకోవాలి. అక్రమంగా పెంచినటువంటి స్కూల్ ఫీజులు తగ్గించేటటువంటి వాళ్ళు చర్యలు చేపట్టాలి. అలాగే విశాఖ విమల విద్యాలయ స్కూల్ ని వెంటనే పునఃప్రారంభించాలి. కేంద్రీయ విద్యాలయ స్కూల్ కి ఏదైతే ల్యాండ్ లీజ్ ఒప్పందం పెండింగ్ లో ఉందో దాన్ని వెంటనే వాళ్ళు చేపించేటటువంటి చర్యలు చేపట్టాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. మరిన్ని విశాఖ ఉక్కు RANL వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.